ఎంఎస్పీని చట్టం చేయటం సరే, అది రావాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ధాన్యం కొనుగోళ్ల విషయం గురించి మాట్లాడితే ఇప్పటికీ 8 రాష్ట్రాల్లో అదానికి గోడౌన్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారని చెప్తున్నారు. అదే టైంలో కొనుగోళ్ల నుంచి బయటపడాలని ప్రభుత్వం ఆల్రెడీ చూస్తుంది. ఎంఎస్పీ చేసి కొనుగోళ్లు తగ్గించుకుంటూ వస్తే ఉపయోగం ఏంటి? ఎంఎస్పీ చట్టంగా చేసి ఇంత కొనాలని చెప్తుంది, ఒక క్వింటాను టన్నుని ఇంత కొనాలని చెప్తుంది. కానీ దాని నుంచి గవర్నమెంట్ బయటకు వచ్చేస్తే ఎట్లా? ఎవరు కొనేది ఎవరు? ఇంకా గవర్నమెంట్ కొనేది ఎవరు అంటే గవర్నమెంట్ కొనటం నుంచి పక్కకు వచ్చేస్తుంది కదా. అందుకేందంటే మార్కెట్ సప్లై ఈ రెండింటి మధ్యలో ఈరోజు మన దగ్గర వరి ఎంత పండించాలి, పత్తి ఎంత పండించాలి, కూరగాయలు ఎన్ని పండించాలి, ఆయిల్ దినుసులు ఎన్ని పండించాలి అనేటువంటిది ఒక ప్రణాళిక అనేటువంటిది లేదు. ప్రణాళిక ఏముంది? రైతు వారిగా ఉంది ప్రణాళిక. తనేంటంటే పక్కోడు వేస్తే ఏ లాభం వస్తే ఆ లాభం, ఆ పద్ధతిలో ఇప్పుడు వ్యవసాయం సాగుతుంది. ప్రభుత్వానికి ఉండాలి ఆ లక్ష్యం. మనము మన దేశ అవసరాలకు అనుకూలంగా వరి ఎంత పండించాలి, పత్తి ఎంత పండించాలి, కూరగాయలు ఎంత పండించాలి అనేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళిక ప్రతి రాష్ట్రానికి ఉండాలి, ప్రతి జిల్లాకు ఉండాలి. ఆ రకంగా ఆ పంటల వైపు మళ్లించడానికి కోసం ఏంటంటే పైనుంచి కింది దాకా అది ఆ సిస్టంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మన దేశ అవసరాలకు అవసరమైనటువంటివన్నీ కూడా వండుతాయి. ఇప్పుడు దిగుమతులు కూడా మనం బయట నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఫామ్ ఆయిల్కు సబ్సిడీ ఇస్తున్నారు, మీరు పండించని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆయిల్ మనం బయట నుంచి 40% దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని తగ్గించడానికి కోసం ఇది పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు పొద్దుతిరుగుడు పండించమని చెప్పని ఈ కల్వకుర్తి ఏరియాలో రైతులకు విత్తనాలు ఇచ్చి పండించమని చెప్పారు. వాళ్ళు 4000 ఎకరాల్లో వేశారు. ఆ చుట్టుముట్టు 4000 ఎకరాల్లో వేస్తే కొంటలేరు. 20 రోజులు అవుతుంది ఆ కళ్ళల రోడ్ల మీద పోసుకొని కూర్చున్నారు. నేను వెళ్ళొచ్చాను అక్కడికి. ఇప్పుడు నువ్వు ఇచ్చావు, ప్రోత్సహించావు, కానీ మార్కెట్ కూడా చూపెట్టాలి కదా. సరే, ఆ పాయింట్కి వద్దాం సార్. ఇప్పుడే అంటే ఆల్రెడీ గవర్నమెంట్ పంటల మార్పిడి వైపు వెళ్లాల్సిందే, వరి సాగు తగ్గించాల్సిందే అని ఆల్రెడీ చెప్తుంది. ప్రోత్సాహం కూడా ఇస్తాం, వరి సాగును ఆపేసిన వాళ్ళకి ఎకరానికి 10,000 రూపాయలని కూడా రేవంత్ రెడ్డి అన్న మాట ఉంది. మరి ఇప్పుడు మీరు అన్నట్టు పొద్దుతిరుగుడు ఆల్రెడీ వేయమన్నారు, కానీ కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు పంటల మార్పిడి వైపు రైతుల్ని డైవర్ట్ చేస్తే వాళ్ళు వరిని వదిలేసి వేరే పంటల వైపు, వేరే పంటల సాగు వైపు వెళితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇది ఓన్లీ మాటలు చెప్పడం తప్ప. అంతే కదా. ఇప్పుడు పంటల మార్పిడి వైపు వెళ్ళాలి అనేటువంటి చెప్తున్నారు, అది కూడా మనం సమర్థిస్తాం. పంటల మార్పిడి వెళ్ళాల్సిందే. కానీ నేను వేసే పంటకు అందుబాటులో మార్కెట్ ఉండాలి, దాని కొనుగోలు ఖచ్చితంగా చేసేటట్టు ఉండాలి. వీళ్ళనే కొనాలి, లేకపోతే ప్రభుత్వం అనే కొనాలి. అది లేకుండా ఇప్పుడు ఆ ఏరియాలో నూనె గింజలు వేయమని చెప్పి ఆ ఏరియాలో నువ్వు కొనలేదు, ప్రైవేట్ వాడు కొనలేదు. ప్రైవేట్ వాడు కొనాలని చెప్పి అంటే వాళ్ళు తక్కువ రేటు కొంటున్నాడు. అంటే మా రైతు ఎట్లా మళ్ళీ తిరిగి ఆ పంట వేస్తాడు? ఏడు కదా. అందుకే ఏంటంటే ప్రభుత్వము మన రాష్ట్ర అవసరాలకైనటువంటి పంటలు ఏవే వేయాలనేది చెప్పడంతో పాటు ఆ పండించినటువంటి పంటలకు మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ ఏరియాలో ఒక నూనె మిల్లు పెట్టాలి. ఒక నూనె మిల్లు పెడితే ఆ నూనె మిల్లులో అమ్ముకుంటారు, అక్కడ గ్యారంటీగా వీళ్ళు కొంటారు అని చెప్పి అనుకున్నప్పుడు దాన్ని పండిస్తారు. ఇప్పుడు అట్లా ఏమైపోతుందంటే ఇప్పుడు రైతు అవసరాల కోసం కాకుండా ఇప్పుడు ఇంకో రకమైన పంటల మార్పిడి కోతలు వచ్చినాయి, దాని మూలంగా పంటలు వేయట్లేదు. రెండోది నెముళ్ళు వచ్చినాయి, అడవి పందులకు సంబంధించిన సమస్య కూడా వచ్చింది. వీటి మూలంగా ఏంటంటే ఎందుకు వచ్చిందని చెప్పని పలాంది అయితే తినేయని చెప్పని ఈ పంటల వైపు, పత్తి వైపు, ఇటువైపు మళ్ళీ కాడికి వచ్చారు. ఇప్పుడు కూరగాయలకు సంబంధించింది ఏమో సాగు తగ్గుతుంది, కూరగాయలు తినటం పెరుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో 40% కూడా లేదు కూరగాయలు, బయట నుంచే మొత్తం వస్తున్నాయి. ఇప్పుడు అందుకే ఏంటంటే ఆ కూరగాయల మార్కెట్కి సంబంధించింది కూడా ఇప్పుడు కేరళ గవర్నమెంట్ చేసింది. ఉదాహరణకి కూరగాయలకు అన్నిటికో రేట్ ఫిక్స్ చేసింది, అంతకంటే తక్కువ ఇస్తే ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పి ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి చెప్పింది. మరి ఇక్కడ కూడా చేయాలి కదా. అంటే పలాని పంట వేస్తే నాకు గ్యారంటీ ఉంటుంది అనేటువంటిది రైతు నమ్మకం రావాలి, గ్యారంటీగా వేస్తాడు. ఇప్పుడు అది లేదు. ఒకసారి 3 రూపాయల కిలో అమ్ముకొని వస్తాడు, ఓసారి కింద పోసి వచ్చేస్తాడు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ పంట వేయాలనో రైతుకే అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకే ప్రభుత్వము మార్కెట్ సౌకర్యం కల్పించి ఏ ప్రాంతాల్లో ఏ పంటలు పండుతాయి ఆ ప్రాంతాల్లో మార్కెట్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసి అటువైపు
పంటల మార్పు వైపు మళ్ళించాలి. అది కరెక్ట్ అవుతుంది. లేదు రైతు ఇష్టానికి వదిలేసేస్తే అదే ఇప్పుడు అందరూ ఏంటంటే వరి వైపు వెళ్ళిపోయారు. ఈసారి పెద్ద ఎత్తున ఎకరాకి దిగుబడి కూడా పెరిగింది ఈసారి. అట్లా ప్రభుత్వం ఒక ప్రణాళిక, వ్యవసాయ ప్రణాళిక లేదు ఇప్పుడు మన రాష్ట్రానికి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పినా తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ ప్రణాళిక లేదు. ఒక ప్రణాళికబద్ధమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ఏ పంటలు ఎంత వేయాలి, ఎక్కడ ఎట్లా వేయాలి, దానికి విత్తనం ఏంటి అనేటువంటిది ఇప్పటికీ లేదు. అందుకే అది లేకపోవటం వల్ల ఏంటంటే రైతు తాను ఇష్టారీతిగా ఏది సులభం అది వేసుకుంటున్నాడు. ఇప్పుడు అది లేకుండానే పంటల మార్పిడి వైపు వెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రణాళిక ఉండాలి. దానికి ఉంటే ఇప్పుడు నువ్వు పామాయిల్ పెట్టారు, ఆ పామాయిల్ రైతులకు అందరూ మరి వాళ్ళ గొర్రెలు వస్తాయి, ఇప్పుడు వచ్చే సంవత్సరం వస్తాయి. మరి ఆ గొర్రెలకు మార్కెట్ ఉండాలి కదా దగ్గర, ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి కదా, పెడతామని అంటున్నారు, ఇంకా అక్కడెక్కడెక్కడో చెప్తున్నారు. అందుకేంటంటే ప్రభుత్వాలకు వ్యవసాయం అనేటువంటిదేమో ఏది లేకున్నా బతుకుతారు, కానీ వ్యవసాయం తిండి గింజలు పండించకుంటే ఎవడు బతకలేడు. పొద్దున్నే టిఫిన్ చేయాల్సిందే, రాత్రి అన్నం తినాల్సిందే. ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి వచ్చింది. అది ఆ రకంగా ఏంటంటే కేంద్రం నుంచే అది ఆ ఒత్తిడి వస్తుంది రాష్ట్రాలకి. అంటే సార్ ఇప్పుడు మన దగ్గర సాగు పెరిగింది అంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది, ఇంకో పక్కన గవర్నమెంట్ ధాన్యం సేకరణ నుంచి పక్కకి వెళ్ళాలని చూస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇయర్ వచ్చిన సమస్యలు చూసాం. 140 లక్షల మెట్రిక్ టన్నుల్లో 80 లక్షలే కొన్నారు. మిగిలింది దళారీలు, మిల్లర్లు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిందే, రైతులు నష్టపోతారు. ఇక ముందు అంటే ఇప్పుడు రాబోయే సీజన్లలో గవర్నమెంట్ కేంద్రం ఎంత కొంటే మేము అంతే కొంటాం స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నప్పుడు ఇప్పుడు రైతుల పరిస్థితి ఒక్క సీజన్లోనే ఎట్లా మారుతుంది? వాళ్ళు ఒకేసారి పంటల మార్పిడి వైపు వెళ్ళడానికి దానికి అవసరమైన ఏర్పాట్లు చేయలేదు, ఇటు ధాన్యం కొనమంటున్నారు. మరి ఇప్పుడు రాబోయే సీజన్ల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటారు? రాబోయే సీజన్లో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ సీజన్ మొదలవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా లేట్ అయింది, ఈసారి ఇంకా వర్షాలు రావని చెప్పి ప్రచారం స్టార్ట్ అయింది. అవును. ఈ పరిస్థితుల్లో ఈ సీజన్లో ప్రభుత్వానికి కూడా ఒక ప్రణాళిక ఉండాలి కదా. అయితే వరి ఎంత వేయాలి, ఏ పంటలు ఎంత వేయాలి, దానికి అవసరమైన విత్తనాలు ఏమిటి, ఇవన్నీ ఈ వివరాలన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేయాలి. అది డిసైడ్ చేసి ఆ పంటల వైపు మళ్లించడానికి కోసం ప్రయత్నం చేయాలి. దానికి మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలి. అట్లా చేయకుండా మన పైకెళ్ళి పంటల మార్పిడి అంటే శ్రీలంకలో ఏం జరిగింది? అవును, శ్రీలంకలో మొత్తము ఆర్గానిక్ వ్యవసాయం వైపు మీరు వెళ్ళాలని చెప్పానంటే మొత్తం ఉత్పత్తి తగ్గిపోయి తిండి గింజలు కరువు అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దేశమే కొలాప్స్ అయిపోయింది. అందుకేంటంటే ఇక్కడ ఒక ప్రణాళికబద్ధంగా వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా తీసుకొని దానికి సరైనటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఏ పంటలు ప్రజలకు అవసరమో, ఏ పంటలు ఎంత అవసరమో, ఇప్పటిదాకా బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, ఆ దిగుమతి కూడా ఆపేసి మన రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏవో చెప్పి ఆ రకంగా రైతుల్ని ప్రోత్సహిస్తే దానికి అవసరమైన రుణాలు, దానికి అవసరమైన విత్తనాలు ఇవన్నీ సరఫరా చేస్తే రైతు పంట పండించగలడు. ఆ వైపు ప్రణాళికబద్ధంగా పంటల వైపు మార్పించాలంటే అట్లా చేయాలి. ఇప్పుడు కేంద్రం చెప్తుంది ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్ళాలని చెప్తుంది. సేంద్రియ వ్యవసాయం అసలు పశువులే లేవు. పశువులే లేని టైంలో నువ్వు సేంద్రియ వ్యవసాయం అని చెప్పానంటే అర్థమే ఉంది. ఒకప్పుడు మాకు 50 ఆవులు ఉండేది, తర్వాత మా పక్కోళ్ళకి 200 ఆవులు ఉండేది, అట్లా గుంపులు ఉండే అవి ఉండేది. ఇప్పుడు అసలు చూద్దామని ఒక ఆవు లేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయాలు మొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఒక బండలేమురు సర్పంచ్ కింద కూర్చొని నిరసనతలు వేసిండు. ఏమన్నాడంటే ఈ పశువుల నుంచి మమ్మల్ని కాపాడండి. అరే నేనన్న పశువుల నుంచి కాపాడటం ఏంటంటే కోతులని మర్చిపోయి పశువులు అన్నాడా నేను అనుకో. కానీ అక్కడ రైతులు ఏంటంటే తన పశువుల్ని వదిలేశారు. అవి సంతానోత్పత్తి జరిగి అడవిలనే తిని అడవిలనే పెరిగి ఒక 200 ఆవులైనాయి. ఆవులు ఏంటంటే మనుషులను చూస్తే అవి భయపడి వెళ్ళిపోతాయి. పాత ఆదిమ సమాజంలో ఇట్లా పెరిగినట్టు పెరిగినాయి అవి. నేను పిలిచి అడిగినాను, ఏంద్రా పశువుల గురించి మాట్లాడావు కలెక్టర్ ఆఫీస్లో ఏంటంటే, సార్ ఇగో మా ఊర్లో ఇగో ఇన్ని పశువులు ఉన్నాయి, రాత్రిలో వచ్చేస్తాయి, చేను మేసేస్తాయి, మనుషులు పోగానే ఊరికి వెళ్ళిపోతాయి,
దాన్ని గవర్నమెంట్కి చెప్పినా పట్టించుకోవట్లేదు, ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. మరి పట్టించుకోవాలి కదా. ఆ 200 ఆవులు ఏంటిది, మరి దాన్ని పట్టుకోవడానికి ఏం చేయాలి, పట్టుకోవాలనా లేకపోతే దేనికి చేయాలనేటువంటిది ఉండాలి కదా. ఆ ఊర్లో అందరూ ఏంటంటే రాత్రి తినిపోతాయి కాబట్టి ఈ పంట వేసుకోకుంటే ఆవులు తినని పంటలు ఏమి వేయాలనే వైపు అని ఆలోచిస్తారు. కోతుల నుంచి, పశువుల నుంచి రకరకాల పద్ధతిలో వర్షాలు లేకపోయినా, తర్వాత అధిక వర్షాలు పడ్డా రైతుకి ఏంటంటే విత్తనం నుంచి అసలు మార్కెట్ అమ్ముకునేదాకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అవును. ఈ సమస్యల సుడిగుండంలో నుంచి రైతు అరే నేను పంట పండించినా నాకు గ్యారంటీగా ధర వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం వైపు మళ్ళిస్తే నువ్వు ఏది పండించమని అది పండిస్తారు రైతు. అవును. ఆ రైతుకి ఏం సీలింగ్ లేదు. వాడికి ఏంటంటే ఎక్కువ మీలేక పెద్ద పెద్ద లాభాలు రావాల్సిన అవసరమేం లేదు. కనీసం ఆ కుటుంబం అవసరాలు తీర్తే చాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. పెట్టుబడి మందం కూడా రావట్లేదు. అది బాధ.